ఆ వారణాసిలోనో కాశీలోనో ఆడ జపాలు చేసుకుంటూ ఉంటారు. ఈయననేమి ఇక్కడ శృంగారం చేస్తుండే ఈయన వచ్చి. సో మొన్న శివరుద్ర స్వామి కూడా అన్నాడు, ఈయనకి పురుషాంగమే లేదు, వీడు ఏం చేస్తాడు రా నాయన పెళ్లి చేసుకుని అని చెప్పేసి స్వామీజీ మాట్లాడడం జరిగింది. సో ఆయన కానీ ఈయన అసలు ఈ ఆడోళ్ళు ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాలే. ఆ వర్షిని అయితే పాట పాడింది కదా, అసలు నేను చెప్తున్నా థూ అని ఉంచుకున్నా నేనైతే. అసలు ఆ పాటకి ఆమెకి ఈ మనుషులకి అసలు సంబంధం ఉందా? వర్షిని నువ్వు దొరకాలమ్మా, నాకు నీ ఇంటర్వ్యూ నాకు కావాలి, నువ్వు ఎప్పుడు దొరుకుతావు కానీ మొత్తం నీ ఏం చేయాలో అది చేస్తాను నేను. సో గానంటే ఎట్లా వినావమ్మా నువ్వు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రాధనే ఆమె రాధే అనే ఆమె ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఈమె తర్వాత ఇంకెంతమంది ఆడవాళ్ళు బయటకు వస్తారో, అసలు ఎంతమందికి అన్యాయం చేసిండో, ఎవరో దగ్గర పైసలు తీసుకున్నాడో, అసలు ఏమేం చేసిండో అన్నీ బయటకు వస్తాయి. వీని మాత్రం ఏనన్నా కనిపిస్తే చెప్పులతోటి కొట్టండి, మీకు ఎవ్వరు కనిపించినా కానీ ఎవ్వరు ఏమన్నారు ఇప్పటి నుంచి. ఎందుకంటే వీడు ఒక పెద్ద లంగా దొంగ అని మొత్తం తెలిసిపోయింది సమాజానికి. సో ఈ రోజుతో మొత్తం తెలిసిపోయింది వీడు ఏమేమి చేస్తాడు ఏంది అనేది. సో చాలా ఇంకా వచ్చేటివి ఉన్నాయి. సో పార్ట్ 2 పార్ట్ 3 ఇవన్నీ మీకు ఇస్తాం. వీడియోలు అన్నీ రాబోతున్నాయి, కొన్ని వీడియోలు. ఈయన సో ఆ వర్షిని వాళ్ళ అన్నతోటి ఆయన మీద వండుకొని ఏదో రొమాన్స్ చేసింది కదా, అట్లాంటి వీడియోలు కూడా ఉన్నాయంట. ఆ వీడియోలు అన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి వస్తాయి. సో అవన్నీ మీకు చూపిస్తాం. వీని మాత్రం అస్సలు వదలొద్దు. ఇట్లాంటి వేస్ట్ నా కొడుకులను దేవుళ్ళ పేర్లతోటి ఆడోళ్ళను అంటే ముగ్గులోకి దించి వశపరుచుకొని వశీకరణం చేసి, సో అంటే డబ్బుల కోసమే వీడు చేస్తున్నాడు. ఎట్లాగో వాడు ఏం చేయలేడు, వానికి ఎట్లాగో అది లేదు. సో డబ్బుల కోసమే ఏదో వేసి వీళ్ళని మాయమాటలు చెప్పి, సో లేకుంటే వీళ్ళతో ఏమైనా చేద్దాం అనుకుంటుండా, లేకుంటే బిజినెస్ చేద్దాం అనుకుంటుండా, ఏమనుకుంటుండో వానికి తెలియాలి. సో వాడు వర్షిని మాత్రం నాకు దొరకాలి. వీళ్ళిద్దరికి ఉంటుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తే మీ అమ్మ ఏ తడి పోషమ్మ కూడా కావాలి వీళ్ళిద్దరికి. కానీ వాళ్ళు నాకు తెలిసి దొరకరనుకుంటా, జంప్ కావచ్చు ఎక్కడికో. నేను మొన్ననే అన్న ఈ కొడుకుని తీసుకొని అక్కడ పాకిస్తాన్లో పడేయండి అని. ఇక పాకిస్తానే అని గతిగా, ఇక వీడికి నాడు వెళ్ళిపోవాల్సిందే ఇక. సో చూద్దాం, పార్ట్ 2 కూడా వస్తుంది. వాని వీడియోలు ఏమేమి వస్తాయో అవన్నీ మీకు చూపిస్తా. సో